హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాక్షి చెప్పిన మాటలు విన్న ప్రభావతి వెంటనే పార్వతమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయడంతో ఈవిడేంటి మళ్ళీ చేస్తుంది, ఈవిడ ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పుడు ఏమంటుందో ఏమో అని భయంతోనే పార్వతమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, వదిన గారు బాగున్నారా అని అంటుంది. వదిన గారు లేదు, గిదిన గారు లేదు. అసలు నువ్వు కూతుర్లని ఎందుకు కన్నావు? ఇలా రోడ్డు మీద వదిలేయడానికే కన్నావా? పెళ్ళి కాని నా కొడుకుని, పెళ్ళి కాని నీ కూతుర్ని బండి మీద తిరగమని చెప్పావా నువ్వు? అసలు నువ్వు ఆడదానివేనా? ఏ పిల్లల్ని తల్లి చెడిపోమని చెప్పదు, కానీ నీ కూతుర్ని చెడిపోమని చెప్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఆడదానివేనా అని పార్వతమ్మని తిట్టడంతో పార్వతమ్మకి కోపం వస్తుంది. వదిన, అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? మీకేమైనా ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్లో చూపించుకోండి, అంతేగాని ఇలా తిక్కగా నాకు ఫోన్ చేసి నన్ను విసిగించద్దు అని అంటుంది. ఏంటి బాగానే నోరు లెగుస్తుంది? తప్పు చేయమని కూతుర్ని బయటకు వదిలేసి ఇప్పుడు నన్ను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి తల చెక్ చేయించుకోమని చెప్తున్నావా అని అంటే, వదిన, నా పెంపకం గురించి, నా పిల్లల గురించి ఒక్క మాట మాట్లాడితే బాగోదు. నా పిల్లలకి సంస్కారం నేర్పించాను. డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళని పద్ధతిలో పెంచాను. నా పిల్లలు సంస్కారం తప్పరు. వాళ్ళది నా పెంపకం అని అంటుంది. నీ పెంపకం కాబట్టే నేను అంటున్నాను. నా కొడుకుతో నీ చిన్న కూతుర్ని తిరగమని ఎందుకు చెప్పావు? నీ కూతురు నా కొడుకు రోడ్డు మీద కనిపించారంట. కాలనీలో వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు అని తిడుతుంది. అయ్యో వదిన, నాకు తెలీదు వదిన, అలా నేనెందుకు పంపిస్తాను? ఎప్పుడు అలా నేను నా కూతుర్ని రవితో పాటు పంపించను. నా కూతురు కూడా అలా బండెక్కి వెళ్ళదు. ఎవరో మీకు తప్పుగా చెప్పుంటారు. వాళ్ళు ఏదో కోపంతో అలా చెప్పుంటారు అని అంటుంది. ఎవరో కోపంతో చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది? వినాల్సిన అవసరం నాకేముంటుంది? నీ కూతురు నా కొడుకు బండి ఎక్కిందో లేదో నువ్వే కనుక్కో. అది అబద్ధం అని తేలితే నేనే క్షమాపణ చెబుతాను అని అంటుంది. వదిన, నువ్వు క్షమాపణ చెప్పాలని నేను కోరుకోవడం లేదు. కాకపోతే నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రవి బండి నా కూతురు ఎక్కదు. ఎవరో పొరపాటుగా చూడడం జరిగింది, మీతో తప్పుగా చెప్పడం జరిగింది అని అంటుంది. ముందు నువ్వు నీ కూతురికి ఫోన్ చేసి అడుగు, అడిగిన తర్వాత అప్పుడు నాతో మాట్లాడు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత సుమతికి ఫోన్ చేస్తుంది పార్వతమ్మ. ఫోన్ చూసుకోదు సుమతి. ఇక రవితో ఇలా అంటుంది. రవి వద్దని చెప్పినా వినిపించుకోకుండా బరువుతో ఉన్నానని చెప్పి పూల బుట్టని బండి మీద పెట్టమని అడిగావు. ఆ పూలు పడిపోతాయేమోనని నేను కూడా ఎక్కాను. నువ్వు నాకు సాయం చేసావు, కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు. ఇంకెప్పుడు దయచేసి నన్ను అలా అడగద్దు అని అంటుంది. అయ్యో ఏంటి ఏంటి సుమతి, నువ్విలా మాట్లాడుతున్నావు? ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా మనిద్దరం పరాయి వాళ్ళం కాదు కదా. ఓ కుటుంబం మనది. ఓ కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న సాయాలు ఎవరైనా చేసుకుంటారు కదా. ఇలా ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సుమతి ఫోన్ చూసుకుంటుంది. అమ్మేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పి, ఆ అమ్మ ఫోన్ చూసుకోలేదమ్మా, బండి మీద ఉన్నాను అని అంటుంది. ఏంటి బండి మీద ఉన్నావా? ఎవరి బండే అని అంటుంది. ఏం లేదమ్మా, రవి బావా వెళ్తున్నాడు, నేను బరువుతో ఉన్నానని బండి మీద కూర్చోమన్నాడమ్మా అని అనగానే ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది సుమతి మీద. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా రవి ఇంటికి రాగానే ప్రభావతమ్మ తిడుతుంది. అసలైనా నీకు సిగ్గు లేదా? అడ్డమైన వాళ్ళని బండి మీద ఎక్కించుకొని తిరుగుతావా? అడ్డమైన వాళ్ళకి సిగ్గు సరం అన్నీ ఉండవు, నీకు లేకపోతే ఎలా అని తిడుతుంది. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఎవరు అడ్డమైన వాళ్ళు? అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, ఆ దిక్కుమాలిన సుమతిని నువ్వు బండి మీద ఎక్కించుకొని ఊరంతా తిరుగుతున్నావట కదా. సినిమాలు షికార్లు ఎక్కడ చూసినా మీరిద్దరేనట కదా. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆ నోట ఈ నోట మాట్లాడుతూ చివరికి నా చెవిన పడింది అని అనగానే రవికి చాలా కోపం వస్తుంది. బుద్ధి లేని మాటలు వాళ్ళెవరో మాట్లాడారని నువ్వు మాట్లాడితే ఎలా? ఇంకెప్పుడు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. తనకు నాకు మధ్య అలాంటిదేమీ లేదు. తనేదో బరువుతో ఉందని
నా బండెక్కమన్నాను అంతే అని ఎంత చెప్పినా వినకుండా ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఇక అదే సమయానికి బాలు వస్తాడు. బాలు వచ్చి, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు తిడతావేంటి, వాడు ఏం తప్పు చేశాడు, సుమతిని బండి మీద ఎక్కించుకున్నాడు అంతే కదా, అది కూడా తప్పేనా, తనేమైనా పరాయి మనిషా, తను కూడా మీనా చెల్లెలే కదా, నోటికి ఏదొస్తే అది మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని బాలు గట్టిగానే చెబుతాడు. ఆ తర్వాత ప్రభావతి అన్న మాటలు విని మీనా తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. బాలు వెళ్తాడు. బాలు వెళ్ళి, ఏయ్ పూలగంప, ఏంటిది ఇలా పైకొచ్చి ఒక్కదానివే కుమిలి కుమిలి ఏడుస్తున్నావు ఎందుకు, ఇలా నువ్వు ఏడిస్తే మా అమ్మలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, చాలా సంతోషంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు నిన్ను బాధ పెట్టాలా అని చూస్తున్నది మా అమ్మ, ఇప్పుడు నిన్ను బాధ పెట్టింది, నువ్వు సంతోషంగా ఉంటే మా అమ్మ ఓర్చుకోలేదు, నువ్వు ఇలా ఏడుస్తూ బాధపడాలనే మా అమ్మ టార్గెట్, అలాంటి వాళ్ళని నువ్వు సంతోషపెడతావేంటి ఇలా ఏడుస్తూ, ఏ తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అన్నారని అస్సలు ఎప్పుడు బాధపడకూడదు, నీ బాధ అవతల వాళ్ళకి సంతోషం అవుతుంది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధపడద్దు. చూడు మీనా, నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు బాధపడటం ఏడవటం ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వైనా ఎంతకాలం భరిస్తావులే, చెప్పు మనం వెళ్ళిపోదామా, వేరుగా వెళ్ళిపోదామా, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా, చెప్పు మనం వెళ్ళిపోదాము, నాన్న కూడా మనతో పాటే వచ్చేస్తాడు, చెప్పు మనం బ్రతకలేమా ఏంటి, దర్జాగా బ్రతుకుతాము, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతాము, మనం వేరు కాపురం వెళ్ళిపోదాము, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, పద ఇప్పుడే వెళ్ళిపోదాం పద అని అంటాడు. ఆగండి అంటుంది మీనా. ఎందుకు ఆగమంటున్నావు, ఇక్కడ వద్దు వెళ్ళిపోదాము, మా అమ్మ నిన్ను రోజు బాధ పెడుతూనే ఉంది, బాధని నువ్వు భరిస్తున్నావు, నేను బాధపడద్దు అని చెప్తాను కానీ ఆ బాధ భరించేది నువ్వు కాబట్టే నేను నిర్ణయం తీసుకున్నాను, వెళ్ళిపోదాం మీనా అని అంటాడు. వద్దండి వద్దు, మనం వెళ్ళిపోతే ఇంకా సమస్య పెద్దదవుతుంది, అత్తయ్య గారు ఏదో మాయలో భ్రమలో ఉండి ఆవిడలా ప్రవర్తిస్తున్నారు, ఆవిడ్ని అలాగే మనం వదిలేసి వెళ్ళిపోతే ఆ భ్రమ ఆ మాయ ఇంకా ఎక్కువైపోతాయి, మీ మీద నా మీద మా కుటుంబం మీద ఆవిడ ఎందుకంత పగ పెంచుకున్నారో, ఎందుకు అలా మాట్లాడుతున్నారో నేను తెలుసుకొని మన మీద ఆ కోపం లేకుండా నేను చేసుకోవాలి, ఆవిడలో మార్పు రావాలి, అప్పటి వరకు మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, అయినా ఆవిడ అవసరం మనకి లేకపోవచ్చు కానీ మన అవసరం ఆవిడకి ఉందండి, ఆవిడ తెలుసుకోలేకపోయినా నేను అర్థం చేసుకున్నాను, ఆవిడకి మన అవసరం ఉంది, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాము, కాకపోతే ఒక్కోసారి బాధ అనిపిస్తుందిగా, అందుకనే ఇలా వచ్చి బాధపడుతున్నాను, ఇలా బాధపడటం కూడా మీకు బాధగా అనిపిస్తుందంటే నేను ఇలా బాధపడినండి అని అంటుంది. ఇక మీనా మంచితనాన్ని చూసి చాలా షాక్ అయిపోయి బాలు తనని గుండెలకి హత్తుకుంటాడు. మీనా, నీలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా రావడం మా అమ్మ చేసుకున్న అదృష్టం, మా అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది, అపార్థం చేసుకుంటుంది, కన్న కొడుకునే అపార్థం చేసుకుంది, బయట అమ్మాయివి నిన్నెందుకు అర్థం చేసుకుంటుంది మా అమ్మ, నిన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకోవడం నా పిచ్చితనం, కానీ నాకు ఒక్కొక్కసారి భయమేస్తుంది పూలగంప, నువ్వు కానీ నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే, ఇంకా వేరే ఎవరైనా వచ్చి ఉంటే నేనేమైపోయేవాడిని, ఆ వచ్చిన అమ్మాయి కూడా వాళ్ళ బ్యాచ్లో కలిసిపోయి ఉంటే, అదే మనోజు, ప్రభావతి, రోహిణి వీళ్ళలో కలిసిపోయి ఉంటే నేనేమైపోయేవాడిని, నా పరిస్థితి ఏంటి అని ఒక్కోసారి చాలా భయమేస్తుంది, ఏదేమైనా పోనీలే, అమ్మయ్య పూలగంప నా జీవితంలోకి వచ్చింది అని అంటాడు. ఇక మీనా సంతోషంతో బాలుని అలా చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి కోపంతో రగిలిపోతుంది. ఏంటి, నేను బ్యూటీ పార్లర్ అమ్మేయాల్సి వచ్చింది, ఆ డబ్బుని తీసుకువెళ్ళి ఆ ప్రభావతమ్మ చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఆ డబ్బుతో ఇంటి కాగితాలు కూడా తాకట్టు నుంచి విడిపించి మళ్ళీ వెళ్ళి ఆ మీనా చేతిలో పెట్టారు, ఇదంతా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంతకంటే అవమానమా, నా కాళ్ళ మీద నేను బ్రతకకుండా చేసింది కాకుండా నాకంటే వయసులో చిన్న అయినా చిన్న కోడల మీదే ఎక్కువ నమ్మకం అని మామయ్య గారు అంటారా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసే తీరాలి, మళ్ళీ ఆ కాగితాలు నా చేతిలోకి వచ్చేటట్టు చేసుకోవాలి, మీనా మీద నమ్మకం కోల్పోయేలాగా నేను చేయాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి.
ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? మీనా దగ్గర ఇంటి కాగితాలు కొట్టేయాలని అడ్డమైన ప్లాన్లు వేసిన ప్రభావతి, రోహిణి మరి అడ్డంగా బాలుకి బుక్ అవుతారా? మరి బుక్ అయినాక ఏం చేస్తాడు? పరువుని గంగలో కలిపేస్తాడా? వాళ్ళిద్దరిని చెడమడ తిడతాడా? ఏం చేస్తాడు? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్